పరలోకమందున్న దేవుడు ఇశ్రాయేలీయులను నడిపించడానికి మోషేని నాయకుడిగా ఎన్నుకొని మోషేకి తోడుగా మోషే అన్నైన అహరోనును జత చేసి వీరిద్దరిని మొదటిగా ఇశ్రాయేలీల ప్రజల సమాజం దగ్గరికి పంపించాడు దేవుడు. ఇశ్రాయేల్ ప్రజలు మోషేను అహరోనును స్వీకరించారు. ఆ తర్వాత దేవుడు మోషే అహరోను ఇద్దరిని ఫరో రాజు దగ్గరికి పంపించాడు. ఫరో రాజు దగ్గరికి పంపిస్తే ఫరో యెహోవా ఎవడు, నేను ఆయన్ని ఎరుగను అని గర్వపు మాటలు మాట్లాడితే దేవుడు యెహోవా ఎవడు అని మాట్లాడావు కదా, యెహోవా ఎవడో రుచి చూపిస్తాను నీకు అని దేవుడు ఫరో ద్వారా భూలోకమంతటికి తన బలమును తన శక్తిని తెలియచేయడానికి ఉద్దేశించాడు దేవుడు. ఫరో ద్వారా దేవుడు తన బలాన్ని తన శక్తిని భూలోకమంతటికి తెలియచేయడానికి ఉద్దేశించాడు. చదువుతాం ఇలాగ రాయబడింది రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 17వ వచనంలో. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 17వ వచనంలో మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పాను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము అదనమాట భూలోకమంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నియమించి తిని అని చెప్పాడు. కాబట్టి దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. ఫరో హృదయాన్ని కఠినపరిచింది దేవుడే. ఫరో ద్వారా తన నామమునకు ఘనత మహిమ తెచ్చుకోవడానికి ఆలోచన చేసి కార్యక్రమాలు జరిగించాడు. నిర్గమకాండము 5వ అధ్యాయము నిర్గమకాండం 5వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుతాం. తర్వాత మోషే నిర్గమకాండం 5వ అధ్యాయం మొదటి వచనం నుండి తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనిచ్చుటకు ఆజ్ఞాపించుచున్నాడు. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయను అనెను. అప్పుడు వారు హెబ్రీయుల దేవుడు మమ్మల్ని ఎదుర్కొనెను, సెలవైన ఎడల మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణమంతా దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదము, లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అండ్రి. అందుకు ఐగుప్తు రాజు ఏం చేశాడంటే మోషేని బయటికి పంపించేసి ఇశ్రాయేల్ ప్రజల మీద అధికారులుగా ఉన్న వారిని పిలిపించాడు. ఇశ్రాయేల్ ప్రజల మీద అధికారులైన వాళ్ళని పిలిపించి ఇదిగో ఇశ్రాయేల్ ప్రజలు సోమరులాళ్ళు, వారి దేవుడికి సేవ చేయడానికి పోతారంట, కాబట్టి వారిని బహుగా కఠినంగా దాసత్వం పనిని జరిగించండి అని చెప్పేసి. అప్పుడు ఇశ్రాయేలీలు వారి బాధ మరీ ఎక్కువైంది. రాజు ఇశ్రాయేలీల మీద మరీ కఠినముగా ప్రవర్తించాడు. వారి అధికారులు ఇశ్రాయేలీల మీద మరీ అధికముగా కఠినత్వాన్ని చూపించారన్నమాట. ఆ బాధను తట్టుకోలేక ఇశ్రాయేలీలు మోషే అహరోనుల మీద సనుక్కున్నారు. మీరు మమ్మల్ని విడిపించడానికి వచ్చారా, లేకపోతే మా మీద ఇంకా భారాన్ని పెంచడానికి వచ్చారా అని అడిగారు. అప్పుడు మోషే తన ముఖాన్ని పక్కన పెట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, చెప్పాను కదా, ఈ ఇశ్రాయేలీలు మమ్మల్ని అంగీకరించలేదు,
ఈ ఇశ్రాయేలీలే మమ్మల్ని అంగీకరించకపోతే ఫరో అంగీకరిస్తాడా? నువ్వేమో ఇస్రాయల్ ప్రజల్ని కనాను దేశానికి నడిపించు అని నాతో చెప్తూ ఉన్నావు. వాళ్ళు మమ్మల్ని అంగీకరించలేదయా అంటే దేవుడు మరలా మోషేని బలపరిచి మోషేని ఫరో దగ్గరికి పంపించాడు దేవుడు. 7వ అధ్యాయము 1వ వచనంలో, 7వ అధ్యాయం 1వ వచనంలో అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాలా. 6వ అధ్యాయంలో నిర్గమకాండం యొక్క ఉద్దేశం తెలియజేయబడింది. నిర్గమకాండం యొక్క ఉద్దేశం తేటగా తెలియజేయబడింది 6వ అధ్యాయంలో. 6వ అధ్యాయము 2వ వచనం నుండి 9వ వచనం వరకు నిర్గమకాండం యొక్క ఉద్దేశం తెలియజేయబడింది. 6వ అధ్యాయము 2వ వచనంలో మరియు దేవుడు మోషేతో ఇట్లనెను. దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవుడు మోషేతో ఇలాగ సెలవిచ్చెను, నేను యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుణ్ణి. దేవుడను పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవాను నా నామమున నేను వారికి తెలుపబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశమునకు కనాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. ఐగుప్తీయుల దాసత్వమును లోపరిచి ఉన్న ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడన్నమాట. దేవుడు అబ్రహాము ఇస్సాకులతో చేసుకున్న నిబంధనని జ్ఞాపకం చేసుకొని వారిని విడిపించడానికి వచ్చాడు. 6వ వచనంలో, కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల కింద నుండి మిమ్మును వెలుపలకు రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును. అప్పుడు ఐగుప్తీయుల బరువుల కింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందరు. అదనమాట కాండమంతా ఉద్దేశం. అదనమాట, నేనే యెహోవాని, ఐగుప్తు దాసత్వంలో నుంచి మిమ్మల్ని విడిపిస్తాను, మీ పితరులతో చేసిన నిబంధన ఇది, కనాను దేశాన్ని మీకు అప్పగిస్తాను, ఐగుప్తు దాసత్వం నుండి వారి బరువుల నుండి మోయలేని కాడు నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను. నేను విడిపించినప్పుడు మీరే తెలుసుకుంటారు నేను యెహోవానై ఉన్నానని అని చెప్పేశాడు అన్నమాట దేవుడు. కాబట్టి నిర్గమకాండం ఈ 40 అధ్యాయాలు 6వ అధ్యాయంలో ఉద్దేశం తేటగా తెలియజేయబడింది. తర్వాత 7వ అధ్యాయానికి వస్తున్నాం. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఐగుప్తు దేశం మీద తీర్పులు తీరుస్తున్నాడు. ప్రారంభంలో ఫరో ఇశ్రాయేలీయుల యొక్క మగబిడ్డల్ని చంపేశాడు కదా. ఇశ్రాయేల్ మగబిడ్డల్ని చంపేశాడు ఫరో. ఫరో, నా ప్రజల యొక్క మగబిడ్డలను చంపేశావు నువ్వు. గుర్తుపెట్టుకో, ఐగుప్తీయులో జ్యేష్ఠులైన వారు మగబిడ్డల్ని చంపేస్తాను నేను అని చెప్పేశాడు. దేవుడే చెప్పాడు. దేవుడు ఫరో దేశమైన ఐగుప్తును శిక్షించబోతున్నాడు, తీర్పులు తీర్చబోతున్నాడు. ఆ తీర్పులు 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు, 11వ అధ్యాయం చివరి వరకు తీర్పులు రాయబడ్డాయి. ఆ తీర్పులు 10 వాస్తవానికి. ఆదికాండము 15వ అధ్యాయం 13, 14 వచనాలు మరొకసారి చదివి అక్కడికి వెళ్దాం.
ఆది కాండం 15వ అధ్యాయం 13, 14 వచనాల్లో ఆయన ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించు ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు అది వారు 400 ఏండ్లు శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చి తర్వాత వారు తీర్పు తీర్చి ఆ తీర్పులు ఇప్పుడు తెలియజేస్తున్నాడు నిర్గమకాండం 7వ అధ్యాయం నుండి. మొట్టమొదటి తీర్పు ఏంటంటే నీళ్లను రక్తముగా మార్చడం. వారు త్రాగే నీళ్లు రక్తముగా మార్చాడు దేవుడు. ఏ చిన్న గ్లాసులో పట్టుకున్నా అవి రక్తం అయిపోయేవే. నదుల్లో రక్తమే, వారి తాగే కుండల్లో రక్తమే, వారి గ్లాసుల్లో రక్తమే. రక్తాన్ని ఎవరైనా తాగుతారా? చూడగానే విసుగు, దాన్ని పట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. మొట్టమొదటిది ఏం తెలియజేశాడంటే ఆయన నీళ్లను రక్తంగా చేయడం. నీళ్లను రక్తముగా చేయడం. నిర్గమకాండం 7వ అధ్యాయం 19వ వచనం నుండి. నిర్గమకాండం 7వ అధ్యాయం 19వ వచనం నుండి 21వ వచనం వరకు నీళ్లను రక్తంగా చేశాడు. మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జనం మీద అనగా వారి నదుల మీద వారి కాలువల మీద వారి గుంటలన్నిటి మీదను నీ చేయి చాపుము, రక్తమగును. ఐగుప్తు దేశమంతటిను రాతి పాత్రలోను రక్తము ఉండునని అతనితో చెప్పుము అని యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడెను. ఏట్లో ఉన్న చేపలని ఏరు కంపు కొట్టెను. ఆ నీళ్లు తాగలేకపోయారు. ఐగుప్తు దేశమంతటా రక్తమే. అప్పుడు ఫరో తన సేవకుల్ని పిలిపించాడు. పిలిపించి తాను కూడా అలా చేయించాడు. చదువు అక్కడ రాయబడింది 23వ వచనంలో. జరిగిన దాన్ని మనసు పెట్టుకోకుండా ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళాడు. అయితే ఐగుప్తులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగు నీళ్ళ కొరకు ఏటి ప్రక్కలను తవ్వేది. పక్కన తవ్వితే రక్తమే. తాగలేకపోయారు. అయినా ఫరో హృదయము కఠినపరచబడింది, మారలేదు. ఫరో హృదయం కఠినమవుతుందని దేవుడు ముందుగానే చెప్పాడు మోషేకి. నిర్గమకాండము ఫరో హృదయము కఠినమవుతుందని దేవుడు ముందుగానే మోషేకి తెలియజేశాడు 4వ అధ్యాయంలో. 4వ అధ్యాయం 21వ వచనంలో. అప్పుడు యెహోవా మోషేతో నిర్గమకాండం 4వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునకు తిరిగి చేరిన తర్వాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలెను సుమి. అయితే నేను అతని హృదయం కఠినపరిచేదను, అతడు ఈ జనులను పోనీయుడు. అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు నా జ్యేష్ఠపుత్రుడు నన్ను సేవించున్నట్లు పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఒకవేళ వాడిని పంపకపోతే ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రుడిని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాడు. ముందుగానే చెప్పాడు మోషేకి, మోషే నేను నీకు ఇచ్చిన ఈ సూచక్రియలన్నీ ఫరో ఎదుట చెయ్యి. ఫరో తన హృదయమును కఠినపరుచుకుంటాడు. ఎంతవరకు కఠినపరుచుకుంటాడంటే
తన జ్యేష్ఠ కుమారులు చనిపోయేంత వరకు 10 తెగుళ్ళు సంపూర్ణంగా అయ్యేంత వరకు మొట్టమొదటిది నీళ్లను రక్తముగా మార్చడం. నీళ్లు తాగలేకపోయారు వాళ్ళు. ఆ తర్వాత రెండవది కప్పలు. కప్పలు ఫరో ఇంట్లో పిండి పిసికే గిన్నెలో పెట్టారు. ఎక్కడ చూసినా కప్పలే. ఆ కప్పలు దాడికి తట్టుకోలేకపోయాడు ఫరో. ఫస్ట్ వారి దేవతలకు తీర్పు తీరుస్తున్నాడు దేవుడు. మొట్టమొదటిగా వారి దేవతలకు తీర్పు తీరుస్తున్నాడు. ఐగుప్తు దేవతలు వేరే, విగ్రహాన్ని పూజించేవాళ్ళు. యెహోవా ఎవడు చూపిస్తా ఇప్పుడు అన్నట్టు అన్నమాట. దేవుడు దేవతలకు దేవుడు ఆయన. కప్పలు ఇంటి వాకిట, ఇంట్లో, పరుపు మీద, సమస్త స్థలాలలో కప్పలు నిలిచిపోయాయి. చదువు ఇలాగ రాయబడింది నిర్గమకాండం 8వ అధ్యాయం 1వ వచనంలో. నిర్గమకాండం 8వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తర్వాత, అదనమాట, ఏటిని కొట్టి 7 దినాలు అయిన తర్వాత యెహోవా దేవుడు మోషేతో ఇట్లా, నేను నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిము. నువ్వు వారిని పోనీయనొల్లని ఎడల ఇదిగో నేను వారిని పోనీయ మెరవల నుండి పొలి మేరలన్నిటిని కప్పల చేత బాధించదను. ఏట్లో కప్పలు విస్తారంగా పుట్టును. అవి నీ ఇంట, నీ పడక గదిలోను, నీ మంచం మీదను, నీ సేవకుల ఇళ్లలోనికి, నీ జనుల మీద, నీ పొలంలోనికి, నీ పొయ్యిలోనికి, నీ పిండి పిసుకు తొరలలోనికి ఎక్కివచ్చు. కప్పలు నీ మీదికి, నీ జనముల మీదికి, నీ సేవకులందరి మీదకి వచ్చునని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పి, మరి యెహోవా మోషేతో అహరోను చూచి, నీ కర్ర పట్టుకొని ఏటి పాయల మీదను, కాలువల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం మీద కప్పలు రాజేయమని చెప్పమనగా, ఆ కప్పలన్నీ ఐగుప్తు దేశం మీదకి వచ్చేసి, పరుగుల మీద కప్పలే, పిండి పిసికే తొట్ల మీద కప్పలే. ఈ కాలు పెడితే కప్ప కాలు కింద ఉంది. ఏం చేస్తాడు ఫరో? తీర్పు తీరుస్తున్నాడు దేవుడు. ఐగుప్తు దేశాన్ని తీర్పు తీరుస్తున్నాడు. తట్టుకోలేక, కప్పలను చూడలేక, పరుపు మీద ఎక్కుతుంటే ఓడ్చుకోలేక ఫరో ఏం చేశాడంటే మోషేని పిలిపించాడు. మోషే, ఒక మాట మన ఇద్దరి మధ్యలో. ఇశ్రాయేల్ ప్రజలు కేవలం మగ మనుషులు మాత్రమే తీసుకొని పో, పిల్లల్ని ఇక్కడే పెట్టు అని మాట్లాడడానికి ఆలోచన చేశాడు. మాట్లాడితే లేదు మేమందరం వెళ్ళాలా మా దేవుడిని సేవించడానికి, మేమందరం సమాజం అంతా పోవాలా, మా పశువులు పోవాలా, మా పిల్లలు పోవాలా, మేమంతా పోవాలా అని చెప్పి. అప్పుడు ఫరో హృదయం కఠినం అయిపోయింది. మళ్ళా ఈ కప్పలు తీసేయ్యా మోషే అంటే, దేవుడు మోషే ప్రార్థన ఆలకించి కప్పలు తీసేశాడు. ఆ కప్పలు చచ్చిపోయాయి. ఆ కప్పలు కంపు కొడుతుంటే ఆ కంపు పీల్చలేకపోయాడు ఫరో వాస్తవానికి. ఆ తర్వాత ఫరో హృదయం కఠినం అయిపోయింది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే పేళ్ళు రప్పించాడు. పేళ్ళు మిన్నల్లి అంటారు. మిన్నల్లి 8వ అధ్యాయము 16వ వచనంలో. అందుకు యెహోవా మోషేతో,
నీవు నీ కర్రను చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము. దేశపు ధూళి కొట్టు. అది ఐగుప్తు దేశమంతటను పేలగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయను. ధూళి పేలైపోయింది. శకున గాండ్రు కూడా కొన్ని పేర్లు పడితేనే గీక్కోలేకపోతాం మనం. ఫస్ట్ వాటికి ధూళంతా పేలైపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడు శకున గాండ్రు, ఐగుప్తు దేశంలో శకున గాండ్రు ఉన్నారు. వాళ్ళు వచ్చి ఫరోతో మాట్లాడుతున్నారు, అయ్యా ఇది దైవ శక్తియే తప్ప మరొకటి కాదు అని ఫరోతో చెప్పు. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయ, అతడు వారి మాట వినకపోయాడు. కాబట్టి యెహోవా మోషేతో, నువ్వు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము. ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును. నీవు అతన్ని చూచి, నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము, నేను నీ మీదికి, నీ సేవకుల మీదికి, ఈ ప్రజల మీదికి, నీ ఇండ్లలోనికి ఈగల గుంపులను పంపేదను అని చెప్పేశాడు. 4వది ఈగల గుంపు. ఈగలు నిర్గమకాండం 8వ అధ్యాయం 21వ వచనంలో ఈగల గుంపు వచ్చి, ఆ తర్వాత 9వ అధ్యాయం 1వ వచనంలో, అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఫరో ఆ ఈగల గుంపు దాడికి తట్టుకోలేక ఏం చేశాడంటే మోషేని పిలిపించి మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. 25వ వచనంలో, నిర్గమకాండం 8వ అధ్యాయం 25వ వచనంలో, అప్పుడు ఫరో 25వ వచనం, అప్పుడు ఫరో మోషే అహరోనును పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడి అని వారితో చెప్పాను. ఎక్కడ బలి అర్పించాలంట? ఈ దేశంలోనే అర్పించండి, దూరం పోకండి, 3 రోజులు ప్రయాణం పోకండి అంటున్నాడు. మీ దేవుడు యెహోవా కదా, బలి అర్పించండి, ఈ దేశంలోనే అర్పించండి అంటాడు. కాదు కాదు అంటున్నారు వీళ్ళు. 26వ వచనంలో, మోషే అట్లు చేయతగదు, మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయం. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన ఎడల వారు మాకు రాళ్లతో కొట్టి చంపుతురు కదా. మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణమంతా దూరం పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించుదుము అని. అందుకు ఫరో, మీరు అరణ్యంలో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మును పోనిచ్చేదను గాని దూరం పోవద్దు. అదే అన్నమాట సమస్య. మీరు నా కొరకు కూడా వేడుకోండి, దూరం పోవద్దు, నా కోసం కూడా ప్రార్థన చేయండి అన్నాడు. అందుకు మోషే, నేను నీ యొద్ద నుండి వెళ్ళి రేపు ఈగల గుంపు ఫరో యొద్ద నుండి, అతని సేవకుల యొద్ద నుండి, అతని జనుల యొద్ద నుండి తొలగిపోవునట్లు యెహోవాను వేడుకొందును అని చెప్పేశాడు. కాబట్టి మోషే ప్రార్థన చేస్తే ఈగల గుంపు పోతే ఫరో హృదయం కఠినమైంది మరలా. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే తెగులు తెప్పించాడు. పశువుల మీదకి తెగులు వచ్చింది. 9వ అధ్యాయం 3వ వచనంలో, ఇదిగో యెహోవా బాహుబలము పశువుల మీదకి, గుర్రముల మీదకి, గాడిదల మీదకి, ఒంటెల మీదకి, ఎద్దుల మీదకి, గొర్రెల మీదకి వచ్చును. మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలు పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును. ఇశ్రాయేలు కొన్న వాటన్నిటి ఒక్కటైనా సావదని హెబ్రీయుల దేవుడు యెహోవా సెలవిచ్చాడు. ఏం చేశాడంటే పశువుల మీదకి తెగులు తెప్పించాడు. ఐగుప్తు దేశంలో ఉన్న పశువులన్నిటి మీదకి తెగులు వచ్చింది, కానీ ఇశ్రాయేలు ప్రజల పశువుల మీదకి ఏ తెగులు రాలే. నేనే దేవుడిని. ఫరో, మీకు అర్థమవుతుందా? నేనే దేవుడిని. ఆ తర్వాత 9వ అధ్యాయం 8వ వచనంలో,
పొక్కులు దద్దురులు. పొక్కులు దద్దురులు. దద్దురులు. నిర్గమకాండం 9వ అధ్యాయం 8వ వచనం నుండి. కాగా యెహోవా మీరు మీ పిడికిళ్ళ నిండా మీ పిడికిలి నిండా ఆవపు బుగ్గి తీసుకున్నది. మోషే ఫరో కన్నుల ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లవలెను. అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు దద్దురులగునని మోషే అహరోనుతో చెప్పాడు. కాబట్టి వారు ఐగుప్తు బుగ్గిని తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. ఆవపు బుగ్గి తీసుకొని వచ్చి వేస్తే జంతువులన్నిటికీ పొక్కుర్లు తగ్గురు. ఆ తర్వాత దేవుడు వడగండ్లను కురిపించాడు. వడగండ్లు నిర్గమకాండము 9వ అధ్యాయం 22వ వచనంలో 17 నుంచి చదువుతాను. 17 నుంచి. నిర్గమకాండము 9వ అధ్యాయము 17వ వచనం నుండి. నీవు ఇంకా నా ప్రజలను పోనీయనొల్లక వారి మీద అతిశయపడుచున్నావు. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లను కురిపించేదను. ఐగుప్తు రాజ్యం స్థాపించిన దినం మొదలుకొని అందులో అట్టి వడగండ్లు పడలేదు. ఇది వరకు అట్టి వడగండ్లు పడలేదు. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలముల్లోని కలిగినది యావత్తును త్వరగా భద్రం చేయము. పొలంలో ఉండి ప్రతి మనుషుల మీదను వడగండ్లు కురియును. వడగండ్లను కురిపించాడు. జంతువులు చచ్చిపోయాయి. అయినా బుద్ధి రాలే. ఫరోకి బుద్ధి రాకపోయేసరికి దేవుడు ఏం చేశాడంటే ఈసారి మిడతల్ని పంపించాడు. వడగండ్లు అయిపోయింది, మిడతలు వచ్చాయి. ఈసారి 10వ అధ్యాయము 4వ వచనంలో మిడతలు. నిర్గమకాండం 10వ అధ్యాయం 4వ వచనంలో నీవు నా జనులను పోనీయ నొల్లని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోనికి రప్పించేదను. ఎవడును నేలను చూడలేనంత అవి దాన్ని కప్పును. తప్పించుకొనిన శేషమును అనగా వడగండ్ల దెబ్బకు తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయి. పొలంలో మొలిచిన ప్రతి చెట్టు తినను. మరియు అవి నీ ఇళ్లలో, నీ సేవకుల ఇళ్లలో, ఐగుప్తులందరి ఇళ్లలో నిండిపోవు. నీ పితరులు గాని నీ పితామహులు గాని ఈ దేశంలో నుండిన నాటి నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుటి నుండి బయలు వెళ్ళండి. అప్పుడు ఫరో సేవకులు అతన్ని చూచి సహించుకోలేక, ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉంటాడు, పెట్టుకోలేకపోయాడు. ఎన్నాళ్ళ మట్టుకు వీడు మనకు ఉరిగా ఉంటాడు, వీడిని పంపించేసేయి రాజా, వీడిని పంపించేసేయి, వీడిని జనాంగాన్ని పంపించేసేయి. విసుగొచ్చిందని 10 తెగుళ్ళు, ఇది ఎన్నో మిడతలు. అయితే రాజు వింటాడా? రాజు వినడు. తన సేవకుల మాట కూడా వినడు. 10వ అధ్యాయము 21వ వచనంలో యెహోవా మోషేతో చీకటి తెగులు అన్నమాట. ఆకాశం వైపు నీ చెయ్యి చాపుము. ఆకాశం వైపుకు నీ చెయ్యి చాపుము. ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కటి కమ్మును. చిక్కటి
మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతా ఈ 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు గాఢాంధకారం. 3 దినములు ఒకరినొకరు కనుగొనలేదు. ఒకరినొకరు కనుగొనలేదు. ఎవడు తానున్న చోట నుంచి లేవలేకపోయాను. ఎవడు 3 రోజుల పాటు లేకోకుండా కూర్చున్నాడు అంతే. ఇక మనుషులు అయినను ఇశ్రాయేలీయులందరి నివాసములో ఇశ్రాయేలీయులందరి నివాసంలో వెలుగుంది, వీళ్ళకేమో చీకటి ఉంది. ఇంకా బుద్ధి రాదా ఫరో నీకు? బుద్ధి రాదా? బుద్ధి రాదు. దయచేసి గుర్తించు, దేవుడు తన ప్రజలైన వారిని విడిపించడానికి శత్రువులైన వారి మీద తానే పగ తీర్చుకుంటాడు. కాబట్టి పగ తీర్చుట నా పని అని చెప్పాడు ఆయన. నువ్వు పగ తీర్చుకోవద్దు, నాకు అప్పగించు. ఇశ్రాయేలీయుల పక్షాన దేవుడు ఐగుప్తు దేశం మీద, ఐగుప్తుల మీద తీర్పు తీరుస్తున్నాడు. చిట్ట చివరిది జ్యేష్ఠ కుమారులు కుమారుల మరణం. జ్యేష్ఠ కుమారులు ఫరో రాజు ఇంటిలో నుండి పని చేసుకునే పనవాని ఇంటి వరకు ఏ ఇంట్లో జ్యేష్ఠుడు పుట్టాడో, మగబిడ్డ పుట్టాడో వాళ్ళందరూ చచ్చిపోతారు. ఈ సమయంలో దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీలకి పస్కా అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. పస్కా పండుగ అంటాం కదా మనం. పస్కా అనే ఒక కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేల్ అందరికీ దేవుడు ఏం తెలియజేశాడంటే ఇశ్రాయేల్ కుటుంబీకులందరూ కుటుంబానికి ఒక గొర్రె పిల్లని ఏర్పాటు చేసుకుని ఆ గొర్రె పిల్లను వండుకోకుండా కాల్చుకు తినాలి. ఆ గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని ఇంటి గుమ్మానికి, నిలువు గుమ్మానికి, అడ్డు కమ్మికి రక్తపు గురుతులయ్యా. రక్తం యొక్క గురుతు ఏ ఇంటి గుమ్మం మీద ఉంటుందో ఆ ఇల్లు రక్షణ పొందుతుంది. రక్తపు గుర్తు లేదనుకో, సంహారకుడు ఆ ఇంట్లో ప్రవేశించి ఆ ఇంట్లో ఉన్న జ్యేష్ఠ కుమారుల్ని చంపేస్తుంది. ఆ రోజున ఇశ్రాయేలుల ఇంటిలో దేవుడు ముందుగా చెప్పినట్లుగానే వాళ్ళు పస్కా పశువును వధించి దాని రక్తమును ఇంటి గుమ్మానికి గుర్తుగా వేశారు. అప్పుడు సంహారకుడు ఆ ఇళ్లలో ప్రవేశించలేదు. ఐగుప్తీయులకు ఈ విషయం తెలియదు కదా. ఐగుప్తుల ఇళ్లలో సంహారకుడు ప్రవేశించి వారి కుటుంబంలో పుట్టిన పెద్ద కుమారుడు, జ్యేష్ఠ కుమారుడిని సంహారకుడు చంపేశాడు. ఐగుప్తు దేశంలో శవం లేని ఇల్లు ఒకటి కూడా లేదు. అన్ని శవాలే. ఇంట్లో శవం ఉంది. ఐగుప్తులంతా ఏడుస్తూ ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు పస్కా పశువు వధించి దాని రక్తం గుర్తు వలన రక్షింపబడిన వీళ్ళు ఏం చేశారంటే ఐగుప్తుల ఇంటి దగ్గరికి వెళ్ళి వారిని అడిగి వెండి బంగారాలు అరువు తెచ్చుకున్నారు. ఈ ఐగుప్తులు ఏం చేశారంటే ఈ తెగుళ్ళ వలన విసిగిపోయి ఆ జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోయాడన్న విషయం గుర్తించి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు కలిగి ఉన్న వెండి బంగారాలు తీసి ఇశ్రాయేలీలకు అప్పగించేశారు. ఇశ్రాయేలీలు 400 సంవత్సరాలు ఐగుప్తు దాసులుగా ఉన్న దినాలలో వారి కష్టం, వారి బాధ, వారి కష్టార్జితం
దేవుడు వెండి బంగారాల రూపంలో వారికి అప్పగించేశాడు. ఐగుప్తులు తమకున్న వెండి బంగారాలు తీసి ఇశ్రాయేలీల ప్రజలకు ఇచ్చేశారు. ఆదికాండం 15 అధ్యాయం 14 దేవుడు సెలవిచ్చినట్లుగా నీ ప్రజలైన వారు ఆస్తితో బయటకు వస్తారని చెప్పాడు కదా, దాని మేరకు ఇది జరిగింది. నిర్గమకాండము వారు ఆదికాండం 15 అధ్యాయం 14 వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చెదను. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయటికి వచ్చేదరు. అదనమాట. నిర్గమకాండం 13 అధ్యాయంలో మిక్కిలి ఆశతో ఇశ్రాయేలీలు బయటకు వచ్చారు. 13 అధ్యాయము మొదటి నుంచి చదువుతాం. మరియు యెహోవా మోషేతో సెలవిచ్చిన మాట, ఇశ్రాయేలీలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించవలెను. మోషే ప్రజలతో ఇలా చెప్పారు, మీరు దాసగృహమున ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకొనుడి. తన బాహుబలం చేత దాని నుండి మీరు బయటికి రప్పించెను. దుష్టుదేది తినవద్దు. అదనమాట. దుష్టుది ఏది తినొద్దు. నెలలో ఈ దినమందు మీరు పస్క పండుగ ఆచారాన్ని ఏర్పాటు చేసి పెట్టారు అనమాట. పస్క పండుగ గురించి మాట్లాడారు. 12వ అధ్యాయం నిర్గమకాండం 12వ అధ్యాయంలో క్షమించండి 11వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మిక్కిలి ఆస్తితో బయటకు వస్తారని చెప్పినప్పుడు, నిర్గమకాండం 11వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను ఫరో మీదికి ఐగుప్తు మీదికి ఇంకొక తెగులును రప్పించదను. అటు తర్వాత అతడు ఇక్కడ నుండి మిమ్మును పోనిచ్చును. అతడు మిమ్మల్ని పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మును బొత్తిగా వెళ్ళగొట్టును. కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడును తన చెలికత్తె యొద్ద ప్రతి స్త్రీయు వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకొనుడని ప్రజలతో చెప్పుము. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షం కలగజేసింది. అదిగాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయన. వెండి బంగారాలతో ఐగుప్తు దేశాన్ని విడిచి బయటకు వచ్చారు ఇశ్రాయేలీయులు. దేవుడు వారిని బయటికి తీసుకొని వచ్చాడు. విడుదల. ఇంత జరిగిన ఫరో హృదయము మెత్తనగాలేదు. జ్యేష్ఠ కుమారుడు ఇంట్లో శవమై ఉన్నప్పటికీ ఫరో హృదయము కఠినపరచబడే ఉంది. కన్న కొడుకు చచ్చిపోయినా హృదయం మెత్తన వల్ల, అరే పోతున్నారా వాళ్ళు అని చెప్పేసి పోతున్నారు అనగానే మళ్ళా వెంటబడ్డారు ఇశ్రాయేల్ ఐగుప్తీయులు. దాటిపోతున్నారు. పోవడం ఇష్టం లేదు ఫరో రాజుకి. ఇశ్రాయేలుని విడిచిపెట్టడం ఇష్టం లేదు. ఇన్ని జరిగినా ఇష్టం లేదు. పోతున్నారు, వాళ్ళని పట్టుకోండి అంటే సైన్యాన్ని ముమ్మరించాడు. ఐగుప్తు సైన్యము తరలిపోతున్న ఇశ్రాయేలీయుల వెంటబడ్డారు.
ఇశ్రాయేలీయుల వెంటబడ్డారు. ఇశ్రాయేలు వెంటబడ్డారు. దేవుడు ఏం చేశాడంటే ఈ సమయంలో ఇశ్రాయేలీయుల్ని పరీక్షించాడు. ఇశ్రాయేలీయులకి పరీక్ష పెట్టాడు. వారు ప్రయాణమై బయలు వెళ్తూ ఉండగా వెనకాల ఫరో సైన్యం తరుముకుంటూ వస్తుంది. ముందేమో సముద్రం ఉంది. ఎర్ర సముద్రం. ఇప్పుడు ప్రజలు ముందేమో సముద్రం, వెనకేమో ఫరో సైన్యం. మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేశారు. ఇక మీదట ఐగుప్తు దేశంలో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వస్తున్నావా? మేము అక్కడే ఉండింటే బాగుండేది కదా అని ఆలోచన చేస్తున్నారు వాళ్ళు. సమాధులు లేవనుకొని మమ్మల్ని ఇక్కడ నడిపించావా అని చెప్పారు వాళ్ళు. దౌర్భాగ్యమైన సంగతి. దేవుడు ఇన్ని సూచనలు, ఇన్ని తీర్పులు ఐగుప్తులకు చేసి ఇశ్రాయేలుని రక్షించి ఐగుప్తు యొక్క ఫరో చక్రవర్తి యొక్క అధికారం నుండి విడిపించి తీసుకుని వస్తే దేవుని కార్యములను గ్రహించిన వారు కాదు ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలు గ్రహించవా? మోషే మీద, నాయకుడి మీద సనుకుంటున్నారు వాళ్ళు. ఐగుప్తుల్లో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా అని మాట్లాడారు. 14వ అధ్యాయం 11వ వచనంలో 5వ వచనం నుంచి చదువుతాం. 14వ అధ్యాయం 5వ వచనంలో నిర్గమకాండం 14వ అధ్యాయం 5వ వచనంలో ప్రజలు పారిపోయినప్పుడు ఐగుప్తు రాజులకు తెలుపబడినప్పుడు ఫరో హృదయము, అతని సేవకుల హృదయము ప్రజలకు విరోధముగా తిప్పబడి మనం ఎందుకు ఇలాగ చేసితిమి, మన సేవలో ఉండకోకుండా ఇశ్రాయేలుని ఎందుకు పోనిచ్చితిమని చెప్పుకొని అంతటా అతడు తన రథములను సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయాను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథాలని, ఐగుప్తు రథములన్నిటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయాడు. యెహోవా ఫరో హృదయమును కఠినపరచగా అతడు ఇశ్రాయేలును తరిమెను. బలిమి చేత బయలు వెలుచు ఉండిరి. అనగా ఫరో రథముల గుర్రములన్నీ, అతని గుర్రముల రౌతులు, అతని దండును వారిని తరిమిరి. బయల్సేఫోను ఎదుటనున్న హీరోతునకును సమీపమైన సముద్రము దగ్గర వారిని దిగి ఉండగా వారిని కలుసుకుంది. ఫరో సమీపించుచూ ఉండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, అదనమాట, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా? అయ్యా, మా జోలికి రావద్దు మోషే, నీకు దండం. మా జోలికి రావద్దు, మేము వెళ్ళిపోతాం. పూర్వం లాగానే ఐగుప్తుకి దాసులై ఉంటాం. విమోచన యొక్క విలువ తెలియని వాళ్ళు. వాస్తవానికి దేవుడు ఏర్పాటు చేసిన రక్షణను కనీసం అర్థం చేసుకోలేని ప్రజలు వాళ్ళు. మా జోలికి రావద్దు, మేము పూర్వము ఐగుప్తుకి దాసులై ఉన్నట్టుగానే ఇప్పుడు దాసులైపోతాం అని మాట్లాడుతున్నారు వాళ్ళు. 12వ వచనంలో మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులమగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులగుటయే మేలని చెప్పి అందుకు మోషే భయపడుతుంది. వాస్తవానికి దేవుడు
ఐగుప్తు బానిసత్వం, సరసాల, బంధకాలు, సరసాల బంధం. ఇశ్రాయేలుని ఈ బంధకాలలో నుండి దేవుడు మోషే ద్వారా విడిపించాడు. ఇశ్రాయేలీయుల్ని విడిపించాడు. విడిపించిన వీళ్ళు, విడిపింపబడిన వీళ్ళు దేవుడు చేసిన రక్షణ ఇశ్రాయేలుకి అనుగ్రహించిన రక్షణను వాళ్ళు అంగీకరించాల. మరలా పూర్వం మరలా యథావిధిగా చెరసాలలోనికే, బంధకాల్లోనికే వెళ్ళడానికి ఆలోచన చేశారు. సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ పిలుచుకొచ్చారా మీరు అని మాట్లాడారు. ఆ రోజు ఇశ్రాయేలీలు ఎలాగో ఈ రోజున మనలో అనేక మంది క్రీస్తు యేసు రక్తం చేత దేవుడు అనుగ్రహించిన విమోచన, ఆయన శిలువ రక్తం చేత ఏర్పాటు చేసిన ఆత్మ సంబంధమైన రక్షణను, దాని విలువను ఎరుగకయే మరలా పాపానికి దాసులమై జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలుని ఎలాగో విడిపించాడో దేవుడు, ఈ రోజున మనల్ని పాప దాసత్వం నుండి విడిపించాడు. పాప దాసత్వం నుండి యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా, శిలువ మరణం ద్వారా విడిపించాడు. తన కృప వలన రక్షించాడు. దేవుడు. మనమేం చేస్తున్నామంటే ఇవన్నీ గమనించుకోకుండా, పట్టించుకోకుండా మరలా తిరిగి పాపానికి దాసులం అవుతున్నాం. పాప దాసత్వానికి, పాప దాసం కిందకి వెళ్ళిపోతున్నాం. ఆ రోజున వాళ్ళు ఎలాగో తిరిగి వెళ్ళడానికి ఆలోచన చేశారో, ఈ రోజున అనేక మంది మనలో అనేక మంది యేసునందు దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణను నిజంగా నువ్వు గుర్తించావా? ఆయన కృప వలన రక్షింపబడ్డాం మనం. అపవాది బంధకాల నుండి క్రీస్తు యేసు ద్వారా మనల్ని విడిపించాడు దేవుడు. చదువు ఒకసారి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం నుండి చదువుతాం. 2వ అధ్యాయం 24వ వచనం నుండి. అదన్నమాట, మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములకు మాడు మీద మోసుకున్నాడు. ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత నుండి తిని, స్వస్థత, బుద్ధికి స్వస్థత, బుద్ధిలో పాపం జరగకుండా ఉండడానికి స్వస్థత పొందాం మనం. పాపము ప్రారంభమయ్యేదే బుద్ధిలో. మార్పు జరగాల్సింది పైన వస్త్రాలు కాదు, పై మార్పు కాదు దేవుడు మన నుండి కోరుకుంటుంది, బుద్ధిలో మార్పు కోరుకుంటున్నాడు ఆయన. పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకునేను అని చెప్పేసి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. పాప దాసత్వం నుండి మనల్ని విడిపించాడు దేవుడు. ఇక మీదట మరలా పాపానికి దాసులం కాకుండా ఉండడానికి చేశాడు. అది రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుతాం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమం మీరు
ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. నీ శరీర బలహీనతలను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నారు. ఏమనగా అక్రమం చేయడానికి అపవిత్రతకును అక్రమమునకును పూర్వకాలం ఎలాగ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై నీతికి దాసులుగా అప్పగించండి. రక్షింపబడిన వాళ్ళు తమ అవయవాలలో నీతి జరగాల. నీతికి దాసులుగా అప్పగించాలి అవయవాలని. ఇక మీదట పాపానికి దాసులం కాదు. మనం నీతికి దాసులంగా ఉండడానికి క్రీస్తు యేసు ద్వారా దేవుడు మనల్ని రక్షించాడు. ఇక మీదట మీ అవయవాలను నీతికి సాధనాలుగా అప్పగించండి అని చెప్తున్నాడు. 20వ వచనంలో మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఉంటుంది. అప్పటి క్రియల వలన మీకేం ఫలం కలిగింది? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కాదా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. పాపానికి దాసులుగా ఉండడానికి కాదు దేవుడు మనల్ని క్రీస్తు ద్వారా పిలిచింది. తన ప్రజలుగా ఉండడానికి పిలిచాడు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు, నిత్య జీవానికి పిలిచాడు. మరలా పాపం అనే కాడి కిందికి వెళ్ళడానికి కాదు అంటాడు. ఆ రోజున ఇశ్రాయేలీయులు దేవుడు చేసిన ఆ గొప్ప రక్షణను వారు గ్రహించలేకపోయారు. ఈ రోజున మనలో ఎవరే కానీ మన అవయవాల్ని పాపం చేయడానికి అప్పగించితే దేవుడు క్రీస్తు ద్వారా ఏర్పాటు చేసిన రక్షణ యొక్క విలువ మనకు తెలియదు. యేసు ప్రభు రక్తం యొక్క విలువ తెలియదు. కాబట్టి దయచేసి గుర్తించండి, ఇక మీదట మన అవయవాలని పాపానికి అప్పగించకూడదు. పాపం విషయంలో చనిపోయిన వాళ్ళం మనం. నీతికి దాసులం. నీతిని జరిగించడానికి, సత్క్రియలు చేయడానికి క్రీస్తు ద్వారా దేవుడు మనల్ని పిలిచాడు. నిత్య జీవం పొందడానికి పిలిచాడు ఆయన మనల్ని. పాపం చేయడానికి కాదు. మళ్ళా తిరిగి అక్కడే చెప్పాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపాన్ని ఏలనీయకుడి. అదనమాట. పాపం ఏలుబడి చేయకూడదు. ఇక మీదట నీ మీద నీతి ఏలుబడి చేయాలా. నీతికి సాధనాలుగా అవయవాలను అప్పగించుకోవాలి. విడిపింపబడ్డాం, మనం విమోచింపబడ్డాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఈ విషయం తెలియజేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, దేవుని కృప మహదైశ్వర్యాన్ని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవుని కృప ఐశ్వర్యాన్ని బట్టి మనకి ఇటు భాగ్యం దొరికింది. ఆ రోజున వారికి ఆ భాగ్యం దొరికింది. బానిసత్వం నుండి విడిపింపబడ్డారు. కానీ దేవుని మీద ఆధారపడలేదు. ముందు ఎర్ర సముద్రం ఉంది, దానికి భయపడ్డారు. వెనుకలు వస్తున్న ఐగుప్తు సైన్యానికి భయపడ్డారే తప్ప, అరే ఇన్ని కార్యక్రమాలు చేసిన దేవుడు ఈ పరిస్థితిలో మమ్మల్ని కాపాడలేడా? కాపాడుతాడు. ఆయన ఎంత విశ్వాసం ఉంచుతాం. ఒక్కడు కూడా మాట్లాడాల. రక్షణ యొక్క విలువ తెలియని వాళ్ళు, దేవుని శక్తిని ఎరుగని వాళ్ళు ఆ రోజున ఇశ్రాయేలీయులు. మరి ఈ రోజున క్రీస్తు ప్రభు రక్తం యొక్క విలువ తెలుసా మనకి? ఆ విలువ తెలిసే బతుకుతున్నామా?
మన అవయవాలలో పాపం ప్రవేశించకుండా ఉండడానికి నీతికి సాధనాలుగా అవయవాలని అప్పగిస్తున్నావా అనేది ప్రశ్న. ఆ రోజున దేవుడు వారిని విడిపించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి, వాస్తవాన్ని ఎర్ర సముద్రాన్ని చీల్చి నీటి గోడలు ఏర్పాటు చేసి పెట్టాడు. నీళ్ళతో గోడ కట్టడం ఎవరికైనా సాధ్యమా? ఎవరికి సాధ్యం కాదు. దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి నీళ్లతో గోడలు కట్టి ఆరిన నేల మీద ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించాడు. ఐగుప్తీయుడు సైనికులు కూడా అలాగ చేయాలని ఆలోచన చేశారు. వాడిని తరుముకుంటూ వచ్చేటప్పటికి వాళ్ళు ఎర్ర సముద్రం మధ్యలోకి రాగానే దేవుడు ఆ నీటి గోడల్ని వారి మీద పడి వారు చనిపోయేటట్టు ఏర్పాటు చేశాడు. ఎర్ర సముద్రంలో వారు సంపూర్ణంగా, ఐగుప్తు సైన్యము సంపూర్ణంగా నాశనమైంది. భోజనానికి వెళ్దాం. ఈ మొదటి భాగం ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయుల యొక్క విడుదల, 1వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు సమాచారం ఇది. దేవుడు ఏం చేశాడంటే మొట్టమొదటిగా ఐగుప్తు యొక్క సామాజిక వ్యవస్థను నాశనం చేశాడు. రెండు, వారి ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాడు. మూడు, వారి దేవతలకు తీర్పు తీర్చాడు. నాలుగు, వారి పంటలు నాశనమయ్యాయి. ఐదవది, వారి సంతానం నాశనమైంది. చివరిది, వారి సైన్య బలం ఎర్ర సముద్రంలో నాశనమైంది. సంపూర్ణంగా ఐగుప్తు దేశాన్ని నాశనం చేశాడు దేవుడు. ఫరో తల మీద చేయబెట్టుకున్నాడు. ఇక మీదట యెహోవా అంటే నీవా అర్థమైంది. యెహోవా ఎవడన్నావు కదా, అర్థమైందని ఇప్పుడు అర్థమైంది. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీయులను తన కరుణ కలిగిన హస్తం చేత విడిపించి కనాను దేశానికి నడిపిస్తున్నాడు. ఈ నడిపించే మార్గంలో వారిని అరణ్యానికి తీసుకొని వచ్చాడు. అరణ్యం చీకటి కలిగింది, అది ఎడారులు గోతులు కలిగిన దేశం, అది అరణ్యం. ఆ అరణ్యానికి తీసుకొని వచ్చి అరణ్యంలో వారితో నిబంధన చేసుకొని, ధర్మశాస్త్రం అనే నిబంధన చేసి అరణ్యంలో 40 సంవత్సరాల పాటు వారిని పోషించాడు దేవుడు. భోజనం తర్వాత ఆ విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. రెండవ భాగము భోజనమైన తర్వాత కూర్చొని ఆలోచన చేస్తాం. 16వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు దేవుడు ఇశ్రాయేలుతో చేసుకున్న నిబంధన, ధర్మశాస్త్రం, దాని యొక్క కట్టడలు, విధులు అనే దాని గురించి మనం ఆలోచన చేస్తాం. భోజనానికి వెళ్దాం. ప్రార్థన చేసుకుని భోజనానికి వెళ్దాం. కరుణా సంపన్నుడు వగు మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, శాశ్వతుడు సింహాసనాసీనుడకు తండ్రి, నీకు స్తోత్రాలు.
నాయన నీ బాహుబలము ఎంత ఉన్నతమైందో తండ్రి.